భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించిన ఎన్నో మహాభాగ్యాలు ఉన్నాయి మిత్రులారా. భారతదేశంలో ఏ సందర్భంలో ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగినా కానీ, ఏ రూపంలో కానీ, ఏ మార్గదర్శకం కానీ, ఏ దిక్సూచి కానీ మిత్రులారా, ఓటర్ ఎన్రోల్మెంట్ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు మీకు తప్పకుండా సహకరిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్ SIR అని పెట్టింది. ఆ విధానంలో ఉన్న కండిషన్స్ తప్పకుండా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గరున్న పాత ID కార్డులన్నీ మొత్తం జమ చేసే చాలా మంచిది. రేషన్ కార్డు తప్పకుండా ఉంటుంది, ఆధార్ కార్డు తప్పకుండా ఉంటుంది. ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎన్రోల్మెంట్ మాత్రం జరగాల్సిందే. SIR ఫారం వచ్చి నింపడం కష్టంగా ఉన్నా కానీ మేధావులతో కలిసి, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ బంధువుల్లో తెలిసిన వ్యక్తులతో కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారంతో తప్పకుండా ఫారాలు నింపి దానికి తగిన అథెంటిక్ పేపర్స్ సెట్ చేసి మీరు ప్రభుత్వ కార్యాలయానికి, సచివాలయానికి అందజేస్తే తప్పకుండా భవిష్యత్తులో మన ఓటు తప్పకుండా పదిలంగా ఉంటుంది. మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు సుప్రీంకోర్టు రూలింగ్, సిటిజన్షిప్ వేరు, ఓటు హక్కు వేరు. ఓటు వేయడానికి ఓటు హక్కు, సిటిజన్షిప్ అనేది అది ఒక విధానం, విధి విధానం మిత్రులారా, అది వేరు. తర్వాత ఓటు హక్కు కథ వేరు. కాబట్టి ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మనము ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు వారితో సంప్రదించండి. మీకు ఒకవేళ ఓటు హక్కు దక్కకుండా లాస్ అయ్యే ప్రమాదం ఉంటే జిల్లా కలెక్టర్ గారికి సంప్రదించండి, RDO గారికి సంప్రదించండి. MRO గారు కూడా మీకు సహకరిస్తారు. ముఖ్యంగా జటిలమైన సమస్యలు ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఓటు హక్కు ఖచ్చితంగా మనం కలిగి ఉంటే మనము ఎక్కడ కూడా భయపడకుండా కలెక్టర్ నోటీస్కు తీసుకొని పోతే జిల్లా కలెక్టర్ గారు, ఏ జిల్లా కానీ, ఏ ప్రదేశం కానీ, ఏ జోన్ కానీ తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు ఆదరిస్తారు, గౌరవిస్తారు, తప్పకుండా సహకరిస్తారు. ఓటు హక్కు మీ దగ్గర ఉంటే తప్పకుండా మనకు సమాజంలో విలువ ఉంటుంది. ప్రజాప్రతినిధులు గౌరవిస్తారు, మీ ఇంటి దగ్గరకు వస్తారు. మీరు ఓటు వేసిన తర్వాత కూడా ఓటు వేసినట్టు మీకు మాట్లాడేకి సత్తా ఉంటుంది, హక్కు ఉంటుంది. కాబట్టి SIR అనే ఈ విధానంలో, ఈ కాలంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆడ మగ తేడా లేకుండా ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 18 టు ఓల్డ్ ఏజ్ వరకు తప్పకుండా మన ఓటు హక్కును ఎన్రోల్మెంట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏ దిగులు ఉండదు, ప్రశాంతంగా ఇంట్లో పండుకోవచ్చు. ఏమంటే ఎన్రోల్మెంట్లో పేరు పడేంత వరకు మనము తప్పకుండా మన దగ్గర ఉండే ఇంపార్టెంట్ పేపర్లతో, ఆ ఫారంతో పాటు సమాచారం అందించి సచివాలయ సిబ్బందికి మనం సహకరిస్తే తప్పకుండా ఓటు హక్కు ఎన్రోల్మెంట్లో వస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భారతీయుడు. జై హింద్, జై భారత్.